అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ ఐఆర్ల పరిస్థితి ఏమిటి? 22,000 కోట్ల బకాయిలు చెల్లింపులు జరిగానా? సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా భేటీలు అయితే జరిగాయండి. ఇటీవలే బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఓన్లీ ఒకే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఎందుకంటే కొంతమంది ఉద్యోగులకి సంబంధించి 62 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ వర్తింపజేయలేదు. అటు వారందరికీ కూడా వర్తింపజేస్తూ ఇటీవలే బిల్లును అయితే ప్రవేశపెట్టారు. ఎస్పెషల్లీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అభ్యర్థులకు మాత్రమే ఈ బిల్లుని అయితే ప్రవేశపెట్టారండి. అయితే ఇక పీఆర్సీ ఐఆర్ల పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్సీలు అయితే అడుగుతున్నారండి వీటికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి. ప్రభుత్వం మాత్రం ఇటీవలే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. 22,000 కోట్ల బకాయిలు అంటే ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా 2 నుంచి 3 లక్షల వరకు అమౌంట్ అయితే ఈ బకాయిల రూపంలో వస్తుంది. అయితే బడ్జెట్లో ఉద్యోగుల బకాయిలు పీఆర్సీ ప్రస్తావన లేదని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. బడ్జెట్లో అన్ని రంగాలకు సరైన కేటాయింపులు అయితే జరగలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోవు. పాఠశాల విద్యకు కేటాయించిన నిధులు కూడా చాలా తక్కువ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులకు చెల్లించాల్సిన 22,000 కోట్ల బకాయిలు పీఆర్సీ గురించి బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరం. ఉద్యోగులకి ఇచ్చే పెన్షన్ విషయంలో ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని చెప్పేసి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు కోరారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉందండి. ప్రభుత్వం బకాయిల్ని రిలీజ్ చేస్తే ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేయడానికి షెడ్యూల్ అయితే ఇవ్వండి. మొత్తం అన్ని బకాయిలు ఒకేసారి వద్దు, షెడ్యూల్ జారీ చేసి ఆ షెడ్యూల్కి అనుగుణంగా బకాయిలను అయితే చెల్లించండి అంటున్నారు. విడతల వారీగా అయినా పర్లేదు, ప్రాధాన్యత క్రమంలో ఈ బకాయిలు అయితే చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉందండి తక్షణమే. ఈలోగా ఐఆర్ని అయితే ఖచ్చితంగా 30%తో ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. ఎందుకంటే మనకి కొత్త పీఆర్సీ ఇప్పటికీ అమలు అవ్వాల్సి అయితే ఉంది. 16 నెలలు ఇప్పటికే ఆలస్యం అయితే అయిందండి కొత్త పీఆర్సీకి సంబంధించి. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొత్త డిఏ బకాయిలను ప్రకటించాలి, కొత్త పీఆర్సీని ప్రకటించాలి, ఐఆర్ని ఇవ్వాలి. ఐఆర్ అది కూడా 30%. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ యువర్ కొలీగ్స్. థ్యాంక్ యూ.